దోస్తు మేరా దోస్త్ అన్నారు. ఆ దోస్తీని కాస్త కుస్తీగా మార్చేసింది ఆయనే. ఇప్పుడు వామ్మో వాయో అని పడమటి సంధ్యారాగం పాడుతున్నారు. అతను ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జిన్పింగ్, పుతిన్లతో మోదీని చూశాక దెబ్బకు దయ్యం వదిలినట్లుంది. భారత్ మా నుంచి దూరం జరిగిందని కుయ్యో మొర్ర అంటున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ఈ డొనాల్డ్ డక్కు తెలియదా? My friend, Prime Minister Modi in India. కొద్ది రోజుల క్రితం మాట ఇది. అబ్బో, ప్రేమలు, ఆప్యాయతలు, ఆలింగనాలు, కుర్చీలు లాగి గౌరవించుకోవడాలు. ఒకటేమిటి, అనేక సన్నివేశాలలో ప్రపంచం చూసింది. సీన్ కట్ చేస్తే మోదీ టఫ్. భారత్ భారీగా టారిఫ్లు వేస్తోంది అని సన్నాయి నొక్కులు నొక్కింది కూడా ట్రంపే. మోదీని స్నేహితుడంటూనే, భారత్ను మిత్రదేశమని పొగుడుతూనే 2 దఫాలుగా కలిపి 50% సుంకాలు వేశారు అమెరికా అధ్యక్షుడు. ఇది చాలదన్నట్టు ఇంకా వడ్డింపులు ఉన్నాయని సంకేతాలిస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పన్నులు వేయడం, శత్రుదేశం పాకిస్తాన్కు ప్రాధాన్యం ఇవ్వడం ప్రధాని మోదీకి రుచించలేదు. ఎక్కడా ట్రంప్ను విమర్శించలేదు, అమెరికాను పల్లెత్తి మాట అనలేదు. కానీ ట్రంప్ తీరుపై ఏ స్థాయిలో గుర్రుగా ఉన్నది తన వైఖరి ద్వారా అమెరికా అధ్యక్షుడికి అర్థమయ్యేలా చేశారు మోదీ. ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినా మోదీ నుంచి నో ఆన్సర్. దోస్తీ కుస్తీగా మారిందని ప్రపంచ దేశాలు, ప్రపంచ మీడియాకు అర్థమైంది. ట్రంప్కు ఇదొక్కటే సరిపోదని అనుకున్నారో ఏమో, వెంటనే దౌత్యనీతికి పదును పెట్టారో మోదీ. క్షణం ఆలస్యం చేయకుండా చైనాతో మైత్రిని పునరుద్ధరించుకున్నారు. 7 ఏళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశమయ్యారు మోదీ. చైనాకే వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా అమెరికా వ్యతిరేక దేశాలతో కలిసి మోదీ సన్నిహితంగా ఉండడం, జిన్పింగ్, పుతిన్, మోదీల మధ్య నవ్వులు, సరదా సన్నివేశాలు, ద్వైపాక్షిక సమావేశాలు జరగడం ప్రపంచం మూడ్ను మార్చేసింది. అమెరికా దూకుడికి కళ్లం వేయడానికి బలమైన దేశాలు ఉన్నాయనే సందేశాన్ని ముగ్గురు నేతలిచ్చారు. చైనాలోని ముగ్గురు నేతల దృశ్యాలు చూశాక తొలుత లైట్ తీసుకున్న ఆ వేదిక నుంచి జిన్పింగ్, తర్వాత పుతిన్ చేసిన వ్యాఖ్యలతో ట్రంప్కు ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి. తాపీగా తన సోషల్ మీడియా అకౌంట్లో సంచలన పోస్టు పెట్టారు. భారత్కు దూరమయ్యామని ఆవేదనతో కామెంట్స్ పెట్టారు. భారత్ రష్యాలలో చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోందని, ఆ 3 దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్టు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్ పోస్టు సెటరికల్ గా ఉన్నప్పటికీ అది అమెరికా అధ్యక్షుడిలోని అసహనాన్ని బయటపెట్టింది. తూర్పులోని బలమైన దేశాలతో అమెరికాకు కటిఫ్ అయిందనే ఆందోళన అందులో ఉంది. ఏడుపు ఒకటే తక్కువ. ట్రంప్ మామ తన టెంపరితనంతో ప్రస్తుతం మింగలేక కక్కలేక ఉన్నారు. ట్రంప్ సహజంగా తన ఓటమిని ఒప్పుకోరు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చూస్తారు. ఇప్పుడు కూడా అదే చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే అంటారు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని.